హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం తెలుగులో ఉన్న బెస్ట్ 3 మూవీస్ గురించి చెప్పబోతున్నాను. అదిరిపోయే మూవీస్ ఇవి మిమ్మల్ని ప్రతిక్షణం కూడా ఆలోచించేలా చేస్తుంది. ఈ మూవీస్లో ఉన్న ప్రతి షాట్, ప్రతి సీన్ నిజంగా అదిరిపోయాయి. వీటిలో క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ ఇంకా థ్రిల్లింగ్ కూడా ఉంది. వీడియోని చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ఇక చూసేయండి. అలాగే మీరు ఏ మూవీని చూడాలి అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో దాని గురించి మీకు చెప్తాను. నెంబర్ 1. ఈ మూవీ పేరు డ్రైవర్ జమున. ఇది 2022లో వచ్చింది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీంట్లో ఒక అమ్మాయి డ్రైవర్గా పనిచేస్తూ మనకి కనిపిస్తుంది. ఒకరోజు ఆమె 2 ప్యాసింజర్ని ఎక్కించుకుని వెళ్తుంది. అయితే దారి మధ్యలో 2 అమానుసులు ఆ కారుని ఎక్కుతారు. ఎక్కడినుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. దీని ఇంట్రెస్టింగ్ స్టోరీ మరియు అదిరిపోయే స్క్రీన్ ప్లే అదేవిధంగా మంచి థ్రిల్లింగ్ పాయింట్తో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ ఐఎండిబి రేటింగ్ 5.6గా ఉంది. ఒకవేళ మీకు మంచి రియల్ ఎస్టేట్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలి అనిపిస్తే ఈ మూవీ మీకోసమే. ఈ మూవీ జియో హాట్స్టార్లో ఉంది. నెంబర్ 2. ఫ్రెండ్స్, ఈ మూవీ పేరు హత్య. ఇది 2022లో వచ్చింది. ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఇందులో విజయ్ ఆంటోనీగారు నటించారు. ఆయన మూవీస్ ఎలా ఉంటాయో మనకందరికీ తెలుసు. ఫ్రెండ్స్, ఇందులో ఒక ముఖ్యమైన నటుడు చనిపోతాడు. అతని ఎవరు హత్య చేశారు కాని పోలీసులకి ఎలాంటి సాక్ష్యం దొరకదు. అలాంటి సమయంలో ఒక ప్రైవేట్ డిటెక్టివ్ మరియు ఒక పోలీస్ ఆఫీసర్ కలిసి ఈ కేసు అని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి పాత్రపైన మనకి అనుమానం వస్తుంది. ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ 6.4గా ఉంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు మంచి సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. స్టోరీలో ప్రతి ఒక్క సీన్లు ట్విస్ట్ ఉంది. అదేవిధంగా సస్పెన్స్ మరియు థ్రిల్లర్ నిండుగా ఉంది. అదేవిధంగా క్లైమాక్స్ ఎంత బాగుంది అంటే మీరు అసలు ఊహించలేరు. ఈ మూవీని మీరు నెట్ఫ్లిక్స్లో చూడవచ్చు. నెంబర్ 3. ఈ మూవీ పేరు చక్ర ద ట్రాప్. ఇది 2028లో వచ్చింది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతను ఒక ఆశ్రమంలో కేసు దర్యాప్తు కోసం వెళ్తాడు. కాని అక్కడికి వెళ్లిన తర్వాత అతను ఒక మంత్రంలో బందీ అవుతాడు. మెల్లమెల్లగా అతను ఏం చేస్తున్నాడో కూడా మర్చిపోతాడు. అతని బుర్ర అసలు పనిచేయదు. ఫ్రెండ్స్, ఈ మూవీలో మంచి సస్పెన్స్, థ్రిల్లింగ్ అన్నీ ఉన్నాయి. దీన్ని సినిమాటోగ్రఫీ మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది. ఐఎండిబి 7.8గా ఉంది. దీని క్లైమాక్స్ అయితే మిమ్మల్ని షాక్ చేస్తుంది. ఫ్రెండ్స్, మూవీ చాలా బాగుంది కాబట్టి అస్సలు వదలకండి. దీన్ని మీరు నెట్ఫ్లిక్స్లో చూడవచ్చు.